2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్ట్ 15th నుంచి 30 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఆగస్ట్ 15th నుంచి అండ్ అలాగే 30th వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి దాని గురించి. తప్పకుండా అమ్మా. ఆగస్టు 15 నుంచి 30వ తారీఖు వరకు జరిగే ఆ మార్పులు కానీ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ప్రధానంగా మనం బేసిక్ ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారం మనం చూస్తే ఈ మిథున రాశిలో ప్రధానంగా గురు శుక్రుల యొక్క కంజంక్షన్ నడుస్తుందండి. గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉన్నారు. కర్కాటకంలో రవి బుధులు ఉన్నారు, బుధుడు వక్రించి ఉన్నారు. అయితే ఈ సింహంలో కేతుగ్రహ సంచారం ఉంది, కన్యా రాశిలో కుజగ్రహ సంచారం నడుస్తోంది, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది, మీనరాశిలో శని వక్రించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 15 నుంచి 30వ తారీఖు లోపల 2 గ్రహాలు ట్రాన్సిట్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయండి. 17వ తారీఖున అంటే ఆగస్టు 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ కాబోతున్నారు. సంక్రమణం అనేటువంటిది ఏర్పడుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? కర్కాటక రాశిలోంచి సింహరాశి రవికి స్వరాశి, అంటే బలమైనటువంటి రాశి అన్నమాట. సో ఈ మాసంలో ఏదైతే ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి కానీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 లోపల రాజకీయాల్లో తెలియనటువంటి ఊహించినటువంటి పరిస్థితులన్నీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి కేతువుల యొక్క కంజంక్షన్ కాబట్టి ఈ మాసంలో చాలా జరుగుతాయి అన్నమాట. అయితే ప్రధానంగా ఈ రవి కేతువుల యొక్క కంజంక్షన్ ఇక్కడ సింహరాశిలో జరుగుతోంది. తర్వాత కుంభరాశిలో శని రాహుల యొక్క కంజంక్షన్ పడుతోంది. అయితే ఇంకొక మార్పు ఏంటి? శుక్రగ్రహ మార్పు అండి. ఆగస్టు 20వ తారీఖున ఈ మిథున రాశిలో సంచారం చేసేటువంటి శుక్రగ్రహము కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది? బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా 15 to 30 మధ్యలో ఈ రకంగా ఈ రవి మార్పుల వల్ల, శుక్రుడి యొక్క మార్పుల వల్ల చాలా రకాలుగా మార్పులు కనబడే అవకాశం కనబడుతుందమ్మా. సింహరాశి వారికి ఆగస్టు 15th నుంచి 30 వరకు మనం చూస్తే ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి అండ్ దాంతోపాటు విద్యాపరంగా, సంతానపరంగా, విదేశీపరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుందండి వారికి? తప్పకుండా అమ్మ. సింహరాశి వాళ్ళకి ఈ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మనం చూస్తే కనుక 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. ప్రధానంగా ఏంటి అంటే ఈ 15 నుంచి 30వ తారీఖు లోపల రవిగ్రహ మార్పు అనేటువంటిది కనబడుతోంది, శుక్రగ్రహ మార్పు అనేటువంటిది కనబడుతోంది. మొదటగా ఈ రెండూ కూడా సింహరాశి వాళ్ళకి ఎలా యోగిస్తున్నాయి అనేటువంటి తెలుసుకున్న తర్వాత మిగతాదంతా కూడా మనం మాట్లాడదామమ్మా. రవిగ్రహ మార్పు అనేటువంటిది 17వ తారీఖు జరిగిన తర్వాత సింహరాశిలోకి, స్వరాశిలోకి రవిగ్రహం రావడం అనేటువంటిది ఒకంతకు మంచికైనప్పటికీ కూడా ఇక్కడ సింహరాశి వాళ్ళకది ఆరోగ్య భంగాన్ని సూచన చేస్తూ కెరీర్లో కానీ వాళ్ళ యొక్క బిజినెస్ లైఫ్లో కానీ తెలియని కన్ఫ్యూజన్స్ని, డైలమాని ఒక రాంగ్ డైరెక్షన్లోకి తీసుకుని వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అని చెప్పచ్చు. ఇకపోతే లాభంలో వ్యవహారం చేసేటువంటి శుక్రగ్రహ సంచారము 20వ తారీఖు తర్వాత వ్యయంలోకి అంటే కర్కాటక రాశిలోకి సంచారం చేసిన తర్వాత వీళ్ళకి అది కూడా శుక్రబలం కలిగే ఉంటుంది, కానీ శుక్రబలం ఎక్కడా కూడా వీక్ అవ్వడం లేదు. ఆ విషయంలో వీరేమీ భయపడాల్సినటువంటి పనేమీ లేదు. అయితే ప్రధానంగా వీళ్ళకి 12వ స్థానంలో శుక్ర బుధ గ్రహాలు 2 సంచారం చేస్తున్నాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము. దేనికోసం ఖర్చు అవ్వడము అంటే కొన్ని సందర్భాల్లో మనం 10 మంది మధ్యలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సిన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భాలు వీళ్ళకి తరచూ ఈ మాసంలో ఎస్పెషల్లీ ఈ 15 రోజుల్లో చాలా ఎక్కువగా వచ్చేటువంటి యోగం కనబడుతుంది. డబ్బులు చాలా ఎక్కువగా ఖర్చు అవుతాయి. అనవసరమైన ఖర్చులకి దారి తీసుకోకుండా, వృధాగా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎస్పెషల్లీ విదేశాల్లో ఉంటూ సింహరాశి వాళ్ళైతే ఇంకా తప్పనిసరిగా ఆర్థిక విషయాల్లో, లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో బుధుడు వక్రించి చూడడం మూలాన ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళ ఖర్చులు అనేటువంటివి వీళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళ కోసమే ఖర్చు పెట్టడం ఎక్కువగా కనబడుతుంది. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. లగ్నంలో రవికేతువులు ఒక ఆలోచన మీద స్టాండర్డ్గా, స్టేబుల్గా లేకపోవడం వల్ల ఉదయం ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన ఇలాంటివన్నీ తరచూ మీద పడడం వల్ల ఒక మానసిక అశాంతి కానీ, అలజడి కానీ రేకెత్తేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చండి.
ఈ మాసంలో ఈ 15 రోజుల్లో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు విశేషించి ధనయోగం కనబడుతుంది. డబ్బులు రావడము జరుగుతుంది, డబ్బులు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మంచి టర్న్ ఓవర్ చేయడం కానీ, రెవెన్యూ అనేటువంటిది పెంచడం కానీ, లావాదేవీలన్నీ కూడా చాలా బాగా చేసేటువంటి యోగం కనబడుతుంది. భూయోగము కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కూడా ఈ మాసంలో అద్భుతంగా ఈ యొక్క ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పచ్చు. అయితే వీళ్ళకి వాహన ప్రమాదాల విషయంలో ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ శకునం చూసుకుని వెళ్ళడం అలవాటుగా చేసుకోండి సింహరాశి వాళ్ళు. ఇదే కాకుండా వీళ్ళకి సప్తమ స్థానంలో శని రాహుల యొక్క కంజంక్షన్గా శని వక్రించడం వల్ల ఆయన యొక్క ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎవరైతే వ్యాపారంలో ఉమ్మడి వ్యాపారం చేసేటువంటి సింహరాశి వాళ్ళు ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మి మోసపోయేటువంటి అవకాశాలు, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే సింహరాశిలో జన్మించి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కానటువంటి ఒక డైలమాలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రవికేతువుల యొక్క సంచారం కాబట్టి ఎటు నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం మీద వెళ్తే మనం కాపాడబడతాము అనేటువంటి ఒక ఆలోచన వల్ల చాలా దిగ్భ్రాంతి అనేటువంటిది, సంకోచం అనేటువంటిది, సందేహాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ వీళ్ళకి 11వ స్థానంలో అంటే 15వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా శుక్రుడు లాభంలో యోగిస్తున్నారు కాబట్టి 20వ తారీఖు వరకు కూడా వీళ్ళకి ఎలాంటి ఆపదలు లేవు. 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి మితిమీరిన ఖర్చులు చాలా ఎక్కువ పెరిగిపోతాయి. ఈ యొక్క ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆసన్నమవుతాయి అని చెప్పచ్చు. అయితే కన్యారాశిలో కుజుడు సంచారం చేస్తూ అది 2వ స్థానం అవడం మూలాన విద్యార్థులు, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ మాసంలో తీసుకోవాలి. సో గ్రహ సంచారాలన్నీ గమనించిన తర్వాత ఈ 15 రోజుల్లో జరిగేటువంటి మార్పులకి తావివ్వకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి లేకుండా, ఈ రవికేతువుల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ఇబ్బంది పెట్టకుండా, ఈ లిటిగేషన్స్ కానీ లీగల్ యాక్షన్స్ అనేటువంటివి మీదకి రాకుండా కాపాడడానికి ఒక రక్షా కవచంలా పనిచేయడానికి శ్రీ రుద్ర కవచము అనేటువంటి దాన్ని పారాయణ చేయడం చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటిది చేయించండి. ఇంకా చెప్పాలి అంటే కాలభైరవుడి యొక్క ఆరాధన ఈ 15 రోజుల్లో అద్భుతమైన రక్షగా మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. మరి ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారు ఏదైతే బాధపడుతున్నారో లేదంటే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి పూజ వేలో కనుక ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి. చాలామందికి పర్సనల్ చార్ట్ బలంగా ఉంటుంది, జన్మకుండలి నవాంశ దశాంశ బలంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎంత వచ్చినా సరే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ ఆ సంకల్ప శక్తి బలంగా ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం. నా దగ్గరికి ఎవరైనా సరే జాతకానికి రావాలి అనుకున్నప్పుడు, చూపించుకోవాలనుకుంటున్నప్పుడు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని చూసి విశ్లేషించిన తర్వాత గోచారంతో దాన్ని సమన్వయం చేస్తూ తగినటువంటి పరిహారములు మీతో ఆచరింపజేస్తూ ఒక గైడెన్స్ నా ఆధ్వర్యంలోనే మీకు గైడెన్స్ ఇస్తూ ఎప్పుడు ఎలా ఏ విషయంలో జాగ్రత్త పడాలో తప్పకుండా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.